ఇవాళ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చినాయి. ఫలితాల్లో చాలామంది పిల్లలు పాస్ అయినారు. అయితే రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మీకు మొన్న చెప్పిన కదా, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే ఏం జరుగుతుంది, ఇంప్లిమెంట్ కాకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ దొరికింది. ఆ ఉదాహరణ ఏందో ఒకసారి చూద్దాం. ఇవాళ మీరు ఈనాడు పేపరు, ఇంకొక ఆంధ్రజ్యోతి పేపర్, ఈ పేపర్లు చూసారనుకో, మీకేం కనిపిస్తుంది? ఇక్కడ భాష్యం ఒక గొప్ప ఎంపికగా భాష్యం విద్యా సంస్థలే ఇగో ఇట్లా ఇవి వస్తాయి. భాష్యం విద్యా సంస్థలే ఇది ఈనాడు. ఆంధ్రజ్యోతిలో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ ధర ఎంత ఉంటదంటే ఎంత కాదనుకున్నా 50 లక్షలకు తక్కువ ఉండదు. ఒకటే పేజీ ఫ్రంట్ పేజీ 50 లక్షలకైతే తక్కువ ఉండదు. 50 లక్షల రూపాయలు భాష్యం విద్యా సంస్థల నుండి ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి 50 ఇట్లా ప్రతి ఏడాది కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు పత్రికలు ఎక్కిస్తారు. ఒకవేళ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే ఎక్కడిది డబ్బు? ఎక్కడిది? మళ్ళా తల్లిదండ్రుల దగ్గర లాగినటువంటి డబ్బే కదా. తల్లిదండ్రుల దగ్గర లాగినటువంటి డబ్బే కాబట్టి ఇక్కడ మీరు క్లియర్ గా ఒక విషయాన్ని గమనించాలి. ఇది భాష్యం విద్యా సంస్థలకు సంబంధించినటువంటిది అయితే ఈనాడు ఆయన కొన్ని రాసుకొచ్చిండు, అవి మనం చూడాలా, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక ఏం రాసుకొచ్చిండు ఈనాడు ఆయన. 10 ఫలితాల్లో చరిత్ర సృష్టించిన నారాయణ. నెక్స్ట్ 10 ఫలితాల్లో భాష్యం విజయబేరి, సంచలనం సృష్టించిన ఎస్ఆర్ విద్యా సంస్థలు, ప్రతిభ కనబరిచిన రెసోనెన్స్ స్కూల్స్, కేశవరెడ్డి విద్యా సంస్థల ప్రభంజనం, సత్తా చాటిన త్రివేణి టాలెంట్ స్కూల్స్. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ వీటికి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేటువంటి కంపెనీలు. ఇవన్నీ స్కూల్స్ కాదు, ఇవి పెయిడ్ న్యూస్. అది ఇదంతా పెయిడ్ న్యూస్. మనల్ని తల్లిదండ్రుల్ని తప్పుదోవ పట్టియడానికి ఈనాడుకు అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇక్కడ రాపిస్తారు అన్నట్టు. ఆడ అడ్వర్టైజ్మెంట్ తో పాటు ఈ వార్త ఈనాడు ఇవన్నీ ప్రభంజనం సృష్టిస్తా ఉన్నాయని చెప్తున్నట్టు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తల్లిదండ్రులారా, 10 ఫలితాల్లో చరిత్ర సృష్టించిన నారాయణ అంటే 10వ తరగతి ఫలితాల్లో 10 ఫలితాల్లో భాష్యం విజయబేరి. మొత్తం ఇవి ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూళ్ళని విజయ దుందిబి మోగించినాయని చెప్పి రాదు. ఎందుకు రాసుకొచ్చిండు? అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు కాబట్టి రాసుకొచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్లు తల్లిదండ్రులు ఇవన్నిటిని చూసి మోసపోతారు అన్నట్టు. తల్లిదండ్రులు వీటిని చూసే మోసపోతారు. మరి ఈ అడ్వర్టైజ్మెంట్ల దుకాణము, ఈ కార్పొరేట్ దుకాణం బంద్ కావాలంటే ఏం చేయాలంటే ఇదే ఈనాడు దినపత్రిక నిన్నటి పేజీలోకి పోదాం, నిన్నటి డేట్లోకి ఒకసారి పోదాం. ఇదే ఈనాడు దినపత్రిక నిన్నటి పేజీలోకి పోతే మనకు లెక్క క్లియర్ గా అర్థమవుతుంది ఏందనేది. నేను మా సుదర్శన్ చూస్తాడేమో అనుకున్నది, కానీ బహుశా అది మెయిన్ పేజీలో లేదు కాబట్టి చూడకపోయి ఉండొచ్చు. ఇక ఆర్టీఈ కింద స్థానిక పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సిందే. అర్థమయ్యేటట్టుందా? ఇది చూడ్రి, లోపల ఎక్కడో చిన్నగా గిత్తత. ఆర్టీఈ కింద స్థానిక పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సిందే. ఈ ఆర్టీఈ అంటే ఏందో తీయని అనుకుంటారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కి సంబంధించినటువంటి వార్త. ఇగో ఏం చెప్పింది? విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సిందే, ప్రైవేట్ స్కూళ్లలో 25% సీట్లు ఫ్రీగా పేదలకు ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పినటువంటి వార్త ఇక్కడ కింద మెయిన్ పేజీలో ఫస్ట్ వార్త రావాలి. దీన్ని ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే, ఇదే కనుక ఇంప్లిమెంట్ అయితే ఇలా భాష్యం ఆయన ఈయనకు అడ్వర్టైజ్మెంట్స్ ఇయ్యడన్నట్టుగా. ఇలా భాష్యం ఆయన ఈయనకు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యలేడుగా. ఎందుకు?
ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయితే వ్యాపారం చేయడానికి లేదు. వీడు వ్యాపారం చేయకపోతే తల్లిదండ్రుల రక్తం దాగే పని ఉండదు. ఫ్రీగా పేద వర్గాల తల్లిదండ్రులకు విద్య అందుతుంది. ఇదే వార్తను, ఫ్రీ ఎడ్యుకేషన్ వార్తను ఈనాడు దినపత్రిక గాని, ఆంధ్రజ్యోతి గాని, ఇంకే పత్రిక గాని, ఏ పత్రిక రాయలే. ఒక్క ఈనాడులో గిత్తత కనిపించింది. మిగతా ఏ పత్రిక కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ వార్తను కవర్ చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పును అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పత్రికలకు, ఈ వర్గాల పట్ల, ఈ వర్గాలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ అందకూడదు అనేటువంటి తత్వం ఉంది కాబట్టే ఇగో ఈ అడ్వర్టైజ్మెంట్లు ఆగిపోతాయి. కాబట్టే వాళ్ళ వ్యాపారం కోసం మన విద్యను పనంగా పెట్టిరు. మన పేద వర్గాల ప్రయోజనాలను పనంగా పెట్టినాయి ఈ పత్రికలన్నీ. మొత్తం ఇదే దందా. నేను అందుకోసమే చెప్తా ఉన్నా తల్లిదండ్రులారా, ఈ పత్రికలు లేకపోతే వీటిని చదివినన్ని రోజులు జరిగేది ఏంటంటే మనకు వేరే ఆలోచనే, ఈ పత్రికల ఆలోచనే, కార్పొరేట్ ఆలోచన వస్తుంది. కానీ మనకు హక్కుగా వచ్చినటువంటి భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే ఇలా దుకాణాలన్నీ బంద్ అవుతాయి. అప్పుడు ఇలా దుకాణాలు బంద్ అయినప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. ఈ దుకాణాలు బంద్ అయినప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. మీరు చూడరు, నిన్నటి ఆంధ్రజ్యోతి చూడుర్రి, వెలుగు చూడుర్రి, ఇంకో పత్రిక చూడుర్రి, ఎక్కడైనా రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి చర్చ ఉందేమో చూడరు. ఫస్ట్ పేజీలో ఒక్క ఏడలేదు, పేపర్లో కూడా లేదు వార్త. ఏ పేపర్లో కూడా లేదు. నిన్న మొత్తం నేను సుదర్శన్ అయితే మొత్తం చూసిందిగా, ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు. ఏ పేపర్లో వార్త లేదు. ఇగో ఇక్కడే ఉంది అసలైనటువంటి కథ. మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్ గా రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్పి ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసినాం. మీరు గమనించు, ఇందిరా పార్క్ ధర్నా వార్తను కూడా ఏ పత్రికలో రాకుండా చాలా చాకచక్యంగా, ఇందిరా పార్క్ వార్త కూడా ఏ ఛానల్లో రాకుండా చాలా చాకచక్యంగా, ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వార్తలు మాత్రం శ్రీ చైతన్య, నారాయణ, ప్రభంజనం ఇక చూసిరుగా. ఇక సంచలనం సృష్టించిన ఎస్ఆర్ విద్యా సంస్థలు, ప్రతిభ కనబరిచిన రెసోనెన్స్ కేశవరెడ్డి విద్యా సంస్థల ప్రభంజనం, 10 ఫలితాల్లో భాష్యం విజయబేరి చూసిరు కదా. ఎక్కడైతే పేదవానికి విద్య అందాలో ఆ వార్తను రాకుండా ఈ పత్రికలు చాలా జాగ్రత్తగా ఈ ప్రజలకు రైట్ టు ఎడ్యుకేషన్ గురించి తెలవకుండా అడ్డుకుంటున్నాయి. ఇక్కడ ఏడాదికి 90,000 కోట్ల రూపాయల విద్యా వ్యాపారం చేస్తా ఉన్నారు. అందులో 72% రాజకీయ నాయకులదే. ఈ రాజకీయ నాయకులు ఈ మీడియాని కంట్రోల్ చేసి పేద వర్గాలకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి ఉందని అసలు తెలియకుండానే దాచిపెట్టిరు. 2009లో వస్తే ఇప్పటి వరకు తెలియకుండా ఆఫ్ చేసిరు దీన్ని. మరి తల్లిదండ్రులారా నేను అడుగుతా ఉన్నా, మన పిల్లలకు ఫ్రీగా కార్పొరేట్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలన్నా వద్దా? దీంట్లో చాలా మంది